హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రావణ మాసం రోజు ఫ్రైడే ఈ స్వీట్ చేశాను కదా, అది అమ్మవారి కోసమని ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న సేమియా తీసుకున్నాను. అందులో నెయ్యి వేసి దాన్ని కొద్దిగా లైట్గా వేయించుకుంటున్నాను. ఆల్రెడీ అది నెయ్యిలోనే ఫ్రై చేసిందే. ఒకసారి కొద్దిగా నేను టేస్ట్ కోసమని నేను కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 లీటర్ పాలు వేసుకున్నాను. 1 లీటర్ పాలు వేసుకున్న తర్వాత పోయిపోయిన అదే కడాయిలోనే మరి పోయిపోయిన లీటర్ పాలు వేసుకొని అలా పెట్టుకున్నాను. కొన్ని వాటర్ వేసుకున్నాను, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1.5 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. స్వీట్ తగినంత నాకైతే సరిపోయింది. నేను 1.5 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. తర్వాత ఇలాచీని కొద్దిగా షుగర్ వేసి అలా దంచుకుంటే తొందరగా మెదిగిపోతుంది. అందువల్ల నేను కొద్దిగా లైట్గా షుగర్ వేసి దంచుతున్నాను. షుగర్ వేయకుండా దంచితే అవి మెత్తగా తొందరగా మళ్ళీ దానికి అతుక్కపోతుంది. అందువల్ల కొద్దిగా షుగర్ వేసి దంచుకుంటున్నాను. 4 ఇలా చేశాను. ఆ విధంగా దంచుకున్నాను. చూడండి, ఆ విధంగా దంచుకొని పాలలో వేసేసాను. పాలు కొద్దిగా మరుగుతున్నట్టు అనిపించింది కదా, మరిగింది, వేసేసాను. అందులోనే సేమియా కూడా తెరిలిన తర్వాత సేమియా కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా ఒక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుంది పాలలో వేసి. ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది. చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మంచిగా ఫ్లేవర్, మంచి స్వీట్ మంచిగా ఉంటుంది. ఇది చాలా వరకు ఇది నార్మల్ సేమియా కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. తొందరగా కూడా ఈజీగా కూడా మనకి అయిపోతుంది. చూడండి, అలా ఒక ఉడుకు వస్తేనే మనం దింపేసి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. ఒక్కటే ఉడుకుతోనే మెత్తబడిపోతుంది. తర్వాత నేను జీడిపప్పు ముందుగానే ఆ నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసేసి కలుపుతున్నాను ఒకసారి. చూడండి, ఆ విధంగా వేసి ఒక పొంగుతోనే ఇది చాలా సేమియాలు అయితే ఈజీ ప్రాసెస్, ఈజీ కూడా అయిపోతుంది. చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా అట్లనే స్మూత్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తెలంగాణ వాళ్ళైతే చిన్న సేమియాలు అంటారు, మన సైడ్ ఏమంటారో నాకు తెలియదు, పాల సేమియాలు అంటారు మన సైడ్ వచ్చేసి. ఆ విధంగా రెడీ అయిపోయింది. థ్యాంక్ ఫర్ వాచింగ్.